వీర్యం ఇన్ఫెక్షన్ ఉన్న వారికి వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోకుండా అలాగే వదిలేశారనుకోండి కంప్లీట్‌గా ట్రీట్మెంట్ లేకుండా ఏమేం కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటది? దీర్ఘకాలికంగా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయా వాళ్ళకి? సో యూజువల్లీ ఏంటంటే దే గో టు క్రోనిక్ ఇన్ఫెక్షన్. ఈ క్రోనిక్ ఇన్ఫెక్షన్ వల్ల ఏమైతుందంటే సెమినల్ పారామీటర్స్ పూర్తిగా తగ్గిపోతాయి. సెమినల్ ఇన్ఫెక్షన్ అనేది కాస్త ఇన్ఫెక్షన్ తగ్గిపోయి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది రావడానికి మనకు వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ప్లస్ ఏంటంటే క్రానిక్ పెయిన్. ఈ పెయిన్ అనేది అంత ఈజీగా తగ్గదనమాట. సో ఏంటంటే వాళ్ళకి దీర్ఘకాలికంగా అలాగే స్లో అండ్ ఆన్ అండ్ ఆఫ్ వచ్చిపోతూ ఉంటుందన్నమాట. సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ప్లస్ ప్రోగ్రెసివ్గా ఇంకా వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ సమ్ ఆఫ్ ద సిమ్టమ్స్ వేర్ దే లీడింగ్ టు కాంప్లికేషన్స్ ఆఫ్ మేల్ యాక్సెసరీ గ్లాండ్ ఇన్ఫెక్షన్స్. సో వీర్యం ఇన్ఫెక్షన్ త్వరగా కనుక్కొని డాక్టర్ని కలిసి త్వరగా కనుక్కొని ట్రీట్మెంట్ చేసుకుంటే ఇన్ఫర్టిలిటీ కూడా అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో గుడ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంది దీనికి. సో అదేవిధంగా గుడ్ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ దాన్ని మనము ఎవాల్యుయేట్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే మనకు సొల్యూషన్ కూడా దీనికి దొరుకుతుంది.